రాహుల్ గాంధీ గారి మతం గురించి మాట్లాడటం, బండి సంజయ్ గారు అంతకుముందు బీసీ గురించి మాట్లాడటం, బీసీ ఏది కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ గారు అంటే, ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ గారి మతానికి సంబంధించి తండ్రి ఎవరు, తాత ఎవరు ఇవన్నీ చెప్పటం ఏమైనా పద్ధతిగా ఉందా పురుషోత్తమ్ రెడ్డి గారు? ఇప్పుడు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చేసింది పొరపాటు. ఇప్పుడు కన్వర్టెడ్ టెక్నికల్ బీసీ అని ప్రధానమంత్రి అన్నతో తోలుగొమ్మని ఉంటారా? పాయింట్ ఏంటంటే, ఒక్కసారి రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత కులం మతం ప్రస్తావన ఎందుకు? రాజకీయాల్లోకి రాకముందు మన కులాలు వ్యక్తిగత జీవితం ఉన్న కులాన్ని మతాన్ని నాకు అవసరం వచ్చినప్పుడు నేను ట్రంప్ కార్డు వాడతాను అంటే ఇప్పుడు అదే జరుగుతుంది దేశంలో. ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యే అయిన తర్వాత అతను మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, కులానికి కాన్స్టిట్యూషన్ రిప్రజెంటేటివ్, పీపుల్ రిప్రజెంటేటివ్. వన్స్ పీపుల్ రిప్రజెంటేటివ్ అయిన తర్వాత మరి నీదేం కులం, నీదేం మతం అని మాట్లాడుతున్నారు అంటేనే ఓట్ల రాజకీయాలు. ఇప్పుడు ఆయన బీసీ గణన మీద పైపించి రేవంత్ రెడ్డి గారికి 2 టాస్క్లు ఉన్నాయి. ఆయన నరేంద్ర మోడీ గారితో కంఫర్ట్గా ఉన్నాడు అని ఒక విమర్శలు తెలంగాణలో జరుగుతా ఉంది కదా. వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్నారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు కాదు. ఈ బీజేపీతో చాలా కంఫర్ట్గా ఉన్నాడు, అన్న వాళ్ళకి ఉపయోగపడే పనులు చేస్తాడు, వాళ్ళు ఒక సెక్షన్ ప్రచారం చేస్తున్నారు రోజు. ఈ దశలో దాన్ని నిరూపించుకుంటే ఏం చేయాలి? గట్టిగా తిట్టాలంటే పాలసీలు తిట్టే బాగుండదు. కాబట్టి కన్వర్టెడ్ బీసీ, టెక్నికల్ బీసీ అని ఆయన తిరిగితే నేను మోడీతో ఉన్నట్టు కాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చి ఆయన తిట్టినాడు. రాజకీయ విమర్శ. బీఆర్ఎస్ ఏం చెప్తుంది? మీరు ఇద్దరు ఒకటి అంటారు, వాళ్ళని అంత గట్టిగా మనం తిట్టకపోతే బాగుండదని రాహుల్ గాంధీ అట్లా అని చెప్పి వాళ్ళు తిట్టారు. అంటే ముస్లిం, పార్సీ అన్ని మతాలు ఓ రకంగా మెచ్చుకోవాలి కదా. అన్ని మతాలు కలిసిన వ్యక్తి కులాలకి మతాలకి అతీతం అవుతాడు కదా. కానీ కొమ్మినేని గారు అంటే సాహసం చేస్తున్నాను కానీ ఒక 2 కులాలు నాకు తెలిసి, ఒకటి గాంధీ గారి అంటే నెహ్రూ గారి కుటుంబం, వైఎస్ గారి కుటుంబానికి కులాల మతాలు ఆపాదించలేం. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో చూస్తే వాళ్ళ పెళ్లిళ్ళు చూసినప్పుడు అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు ఉంటారు. అవును. అంటే గాంధీ కుటుంబం, నెహ్రూ గారి కుటుంబం వాళ్ళ పోలికలు నేను కరెక్ట్ కాకపోవచ్చు, బట్ వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పేర్లు, ఆ పెళ్లిళ్ళు చూస్తే అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. ఏ కులం ఆపాదిస్తాం వాళ్ళని? అప్పుడప్పుడు జగన్ గారు అంటారు కదా, నా మతం ఏంటంటే దేశ మతం అంటుంటాడు. అంటే నిజంగా అది ఎమోషనల్ గా మాట కూడా కాదు. అట్లాంటి నెహ్రూ గారి కుటుంబాన్ని నువ్వు ఏ మాత్రం అని ఎందుకు చెప్పాలి? అంటే మీకు గుర్తుండే ఉంటుంది కదా, ఇందిరాగాంధీ గారు లవ్ మ్యారేజ్, ఫిరోజ్ గారు ఆయన ఒప్పుకోపోవటం, నెహ్రూ గారు గాంధీ గారు దత్తత తీసుకోవటం, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీని ప్రేమించటం, ఇవన్నీ పరిణామాలే కదా. ఇప్పుడు మనకు కాంటెంపరీ చిరంజీవి గారు నా వారసత్వాన్ని అబ్బాయిని ఇమ్మని అడిగాడు కదా, మనోడిని ఏదో కావాలి. సారీ, రాజీవ్ గాంధీ సోనియా గాంధీని, సారీ క్షమించాలి, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని వివాహం ఆడటం, ఇవన్నీ ఏ కులానికి పొరపాటున రాహుల్? అదే నేను అంటుంది, చిరంజీవి గారు భారతదేశంలో భావదారిద్రుడు. మనం మగాడే రిప్రజెంటేటివ్ ఆ కుటుంబానికి, ఆ వంశానికి. అది తప్పు కదా, ఏం మహిళ కాకూడదా? అమ్మ కుటుంబం నుంచి నా ఇష్టం అండి, నేను అమ్మ కులంతో వస్తానా, భార్య, నాకు పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు నాకు సమానం. అంటే ఏమి తల్లి వారసత్వం రాకూడదా బిడ్డకి? ఇండియా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఈ ఇంటి పేరు గొడవ ఒకటి ఉంది కదా, ఇంటి పేరు కంటిన్యూ చేస్తే వారసుడు అయిపోయినట్టు. ఇంటి పేరు కంటిన్యూ చేయడం కోసం చిరంజీవి గారు నాకు మనవడు కావాలన్నాడు. ఏం తల్లి వారసత్వం రాకూడదా, భార్యకి ఏమి రాకూడదా? కాబట్టి ఈ దరిద్రాలు పోవాలి ఖచ్చితంగా. ఈ రోజు తెలంగాణలో వాళ్ళిద్దరి మధ్య గొడవ రాజకీయంగా మేము శత్రువులను నిరూపించుకోవడం కోసం అర్థం లేని వాదనలు ఇద్దరిది తప్పే. రేవంత్ రెడ్డి గారిది తప్పే, బండి సంజయ్ గారి తప్పే. ఖచ్చితంగా సమాజం ఇట్లాంటి వాటి పట్ల బీఆర్ఎస్ ఏమైనా పెరుగుతుందని అనుమానం వచ్చి ఈ 2 గేమ్స్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటాయి. బీఆర్ఎస్ ఒక విషయాన్ని చాలా బలంగా తీసుకెళ్ళింది. అసలు నేను మొన్న 2-3 రోజులు తెలంగాణ పర్యటించినప్పుడు తెలిసింది ఏంటంటే, బీఆర్ఎస్ బాగా ఎదుగుతుంది. అంటే వీళ్ళ మీద ఉన్న కోపం కేసీఆర్ బెటరు అనే అభిప్రాయం ఒక సెక్షన్ లో వచ్చేసింది. మళ్ళీ గెలుస్తారనే కాన్ఫిడెన్స్ అయితే అక్కడ వస్తా ఉంది వాళ్ళ పట్ల. దానికి వాళ్ళు ప్రధానంగా బీఆర్ఎస్ చెప్తే ఇద్దరు ఒకటే, ఇందుకు ఈయనపైన ఆయన చర్య తీసుకోడు, ఆయన పైన ఈయన చర్య తీసుకోడని బలంగా ముగ్గురు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళిద్దరు ఒకటి అంటారు, వీళ్ళేమంటారు. ఈ 3 జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఎక్కువ విశ్వసిస్తా ఉండేది రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, పక్క రాష్ట్రాలతో సంబంధాలు, ఢిల్లీతో ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి పోవట్ల. మీరు గమనంలో పెట్టుకుంటే గతంలో ఉప ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గర పోయేవాడు, ఈ మధ్య బట్టి విక్రమార్క కనపడట్లేదు. అంటే ఈ తేడాలు చూసినప్పుడు ఆ బీఆర్ఎస్ యొక్క వాదానికి ప్రజల్లో కొంత దానికి పరేషాన్లు ఏమంటే తిట్టుకుంటున్నారు. నేను బాగా తిడితే ఈ విమర్శలు కరెక్ట్ కాదని చెప్పుకోవడం కోసం తిట్టే, అది జనం అంత అమాయకులేం కాదు కదా. అసందర్భమైన విషయాలు కొట్లాడి సందర్భమైన విషయాలు రాజీ పడితే ఎవడు ఒప్పుకుంటాడు. మంచి పాయింట్ గుర్తు చేశారండి. పొరుగు రాష్ట్రాలు ఇప్పుడు మార్గదర్శి కేసు ఉంది, చంద్రబాబు గారు దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు, రేవంత్ రెడ్డి గారు నీరుగార్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా. దీన్ని బట్టే మీరు చెప్పినట్లు అర్థం ఉంది. పైగా ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ గారితో నా పదవి మీద కన్నేశారని చెప్పారంట. సహజంగా కాంగ్రెస్లో కానీ ఏ రాజకీయ పార్టీలైనా కన్నేయకుండా ఉంటారా?
మార్గదర్శి కేసు ఎప్పుడైంది? దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే అయింది, ఏరే పార్టీ ఉన్నప్పుడు కాల. కాంగ్రెస్ ఉన్నప్పుడే మార్గదర్శి మీద కేసు అవుతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్పందించింది. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా, ఏ సింగిల్ ఇండివిజువల్, ఆయన తెలుగుదేశం అని చాలా మంది అంటారు, మా కాంగ్రెస్ లో ఆయన చేసినంత ఇన్ఫ్లుయెన్స్ ఎవడో చేయలేడని చెప్పాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఆన్ రికార్డు చెప్పింది, రామోజీరావు గారు మా కాంగ్రెస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, అసలు నాకు ఫోన్లు వచ్చిందంతా కాంగ్రెస్ నుంచి, ఎందుకు ఆయన జోలికి పోతామని కాంగ్రెస్ నుంచి ఫోన్, మై ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఈ సంబంధాలు ఎవరికి ఎట్లున్నాయని. కాబట్టి ఆర్బీఐ చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పకపోవడం, మీ అభిప్రాయం కరెక్ట్ అని చెప్పండి. పోనీ అది లీగల్ అండి చెప్పండి. ఒక వేల కోట్ల రూపాయలు ప్రజల ధనంతో ముడిపడిన అంశం చర్చకు వచ్చినప్పుడు మీ ఒపీనియన్ చెప్పడానికి ప్రభుత్వాలు ఎందుకు సిద్ధపడట్లేదు? నేను నెగిటివ్ చెప్పమన్నట్ల, ఉండవల్లి అనుకుని సమర్థించమన్నట్ల, ఆయన చెప్పింది తప్పు అండి, టెక్నికల్ కరెక్ట్ అని చెప్పండి. పోనీ అంటే ఆర్బీఐ చెప్పింది మొత్తం అన్ని పార్టీలతోటి మ్యాచ్ ఫిక్సింగ్ అని చివరికి ఆర్బీఐ అంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కాబట్టి చచ్చినట్టు చెప్పక తప్పలేదు తెలంగాణ హైకోర్టు గట్టిగా అడగడంతో.